ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, మాజీ రిటైర్డ్ ఐఏఎస్, మాజీ చీఫ్ సెక్రటరీ ఫర్ ఆంధ్రప్రదేశ్. నమస్కారం సుబ్రహ్మణ్యం. నమస్కారం సుధాకర్ గారు. ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని అత్యంత అమానవీయ కోణంలో బదిలీ చేయొచ్చు అని నిరూపించిన సంఘటన బహుశా స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లోనే జరిగుండొచ్చు. అంతటి టెంపరితనం జగన్మోహన్ రెడ్డి చేశాడు అనుకోవచ్చు. ఆయన చెప్పిన దానికి ఒక రకంగా సమాధానం చెప్పడం కానీ లేదా దానికి ప్రతికూలంగా మాట్లాడడానికి కానీ ఎవరు సాహసం చేసేవారు కాదు. ప్రభుత్వాన్ని మాత్రం అతలాకుతలం చేసేశారు, రాష్ట్రాన్ని అన్ని విధాలుగా వెనక్కి తోసేశారు. ఆ రోజు ఆ గదిలో ఏం జరిగింది? ఫైల్ పంపించినప్పుడు దాన్ని మీరు తిరస్కరించారు, ప్లస్ మీరు షోకాజ్ నోటీస్ అడిగారు. ఆ మీ కింద పనిచేసే అధికారి పై అధికారిని ట్రాన్స్ఫర్ చేయటం అనే ఒక వింత అంతకు ముందు ఎప్పుడన్నా మీరు విని? మన మంత్రితో కనుక ఏకీభవించకపోతే కానీ అతను ఒక రకమైన ఆవేశంలో మాట్లాడుతూ ఉండేవాడు. ముఖ్యమంత్రి గారు అన్ని నిర్ణయం చేస్తారు కదండి. దేశ స్థాయిలో ప్రధానమంత్రి చేస్తున్నారు, రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి చేస్తారంటే ఇంతలాగా బరితెగించి చదువుకుని ఉన్నత స్థానంలోకి వచ్చి గతంలో కూడా పరిపాలనా విధానాల్లో పాలు పంచుకుని మంచి అధికారులుగా పేరు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఈ పాలేరుతనం, ఈ ప్రాధాన్య పోస్టులో ఉండటం కోసం అంత పాలేరుతనం చేయాల్సిన, అంత వెట్టి చాకరీ చేయాల్సిన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి మరి అలా దాన్ని ఎలా చూడాలి? సంస్కార హీనత్వానికి ఇవన్నీ నిదర్శనాలు. చీఫ్ ఏబి వెంకటేశ్వరరావుని బదిలీ చేయమంటే చేయలేదు అన్న కారణంగా ఎలక్షన్ కమిషన్ పునీటాను తప్పించి మిమ్మల్ని చీఫ్ సెక్రటరీ చేసింది. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు సమీక్ష చేస్తే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆ సమీక్షకి వెళ్ళలేదు అనే ఒక ఆరోపణ ఉంది బయట చర్చ. దాంట్లో నిజం ఉందా? సమయం లేదు, సందర్భం కూడా కాదు. ఆ తర్వాత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అఖండ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఫామ్ చేశారు. మిమ్మల్ని అన్న చెయ్యి పెట్టుకుని నన్ను నడిపించాలన్నా మీరే అని అన్నప్పుడు మీరు పలికించిపోయారా ముఖ్యమంత్రులతో? గతంలో టీటీడీ ఈఓగా కూడా పనిచేశారు. ఆ తిరుమల ప్రతిష్ట అది కూడా అనేక వివాదాలకి గురి కావటం ఎలా అనిపించింది? చాలా బాధ అనిపించింది నాకు. అక్కడ పనిచేస్తున్న అధికారులకు దీనివల్ల చాలా సమస్య వస్తుంది. నేను ఆయనకు వెంటనే చెప్పానండి, చాలా కష్టం అవుతుందండి, అక్కడ పనిచేసిన వాళ్ళ పరిస్థితి ఏమిటో నేను ఊహించుకోగలను. జనాలు ప్రతివాడు ఒక్కొక్క సిఫార్సు పట్టుకెళ్తే ఇంకా సామాన్య భక్తుల పరిస్థితి ఏమిటి? లేవనెత్తే ఆయన దాన్ని పరిశీలన చేయకుండా తప్పట్లేదన్నా నేను చేయాల్సిందే. ధనార్జనే ఆ క్షేత్రం యొక్క ప్రధాన కర్తవ్యంగా భావిస్తున్న వారు ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా ఎవరైనా ఒక వ్యక్తి, కుటుంబం లేదండి నేను మతం మారుతాను, నాకు స్వేచ్ఛ ఉంది కదా అంటే తప్పకుండా మారు. కానీ వారు ఆకర్షణకు లోనై, భయానికి లోనై, మూఢనమ్మకానికి లోనై వాళ్ళు మత మార్పిడికి లోనవుతున్నారంటే దాన్ని అరికట్టవలసిన బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానం. ఆగమ విరుద్ధమైన పనులు జరుగుతున్నాయని ఫిర్యాదులు వచ్చాయి. అలాగే స్వామివారికి జరగవలసిన కైంకర్యాల్లో లోటు వచ్చిందని చెప్పేవారు. అలాగే నిత్యం చేసే స్వామివారికి జరిగే కొన్ని సేవా కార్యక్రమాల్లో భంగం కలిగిందని చెప్పారు. ఇవన్నీ కూడా చాలా చాలా దురదృష్టకరమైన విషయం. ఇవన్నీ జరగడం మా అందరికీ కూడా, నాకు కూడా ఒక తీవ్రమైన దుఃఖాన్ని మా అందరికీ కలిగించింది. పీఠాలు కూడా ప్రభుత్వాలకి ఉడిగం చేసే స్థితికి అది ఆందోళనకరంగా లేదా? చాలా ఇది హేయకరమైన చర్య. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఘోర ఓటమిని మీరు ముందుగా ఏమన్నా ఊహించారు? నేను ఇవాళ చెప్తే బాగుండదు కానివ్వండి,